నవశక్తి దేవతల్ని ఒక్కచాట ఎప్పుడైనా చూసారా? ఒక్కసారి చూడండి, మళ్ళీ మళ్ళీ చూడాలన్నా చూడలేరు. ఫస్ట్ ఆవిడ శైలపుత్రి, పర్వత దేవుడి యొక్క కుమార్తె. ఆమె శక్తి పర్వతాల గురించి. తర్వాత బ్రహ్మచారి, ఆమె భక్తి మరియు తపస్సుకి దేవత. తర్వాత అమ్మవారు చంద్రగంట, రాక్షసులకు వినాశిని ఆమె. తర్వాత దేవత కూష్మాండ, అంటే కాస్మిక్ ఎగ్స్, అంటే చిన్నగా ఉంటాయి కదా, మన సూక్ష్మంగా ఏదైనా ఎగ్స్ ఫామ్ అవుతుంది చూసారా, వాటికి సంబంధించిన పవర్ ఉంటుంది అమ్మవారి దగ్గర. తర్వాత ఐదో మాత స్కందామాత, మాతృత్వం, పిల్లలకి సంబంధించిన దేవత. అలాంటి సమస్యలు ఏమైనా ఉంటే స్కందామాతకు దండం పెట్టుకోవాలి. తర్వాత కాత్యాయిని, శక్తి దేవత, ఆవిడ శక్తి ప్రసాదిస్తుంది. దుర్గామాతకి ఇన్ని రూపాలన్నమాట. తర్వాత కాళరాత్రి, శుభము మరియు ధైర్యానికి దేవత ఆవిడ. తర్వాత మహాగౌరి, అందం, స్త్రీల యొక్క దేవత అమ్మవారు. తెలుసుకోండి, దుర్గామాత 9 రూపాలు. మన పిల్లలకు కూడా తెలిసేలాగా చేయండి, నెక్స్ట్ జనరేషన్కి తెలియాలి. శక్తులు లేకుండా ఈ ప్రపంచంలో ఏది ఉండదు. డబ్బు కాదు ముఖ్యం. సిద్ధదాత్రి, అతీంద్రియ శక్తులు దేవత. అంటే ఎవరికి ఏ పని ఉంది, పిల్లలు కావాలా లేదంటే ఇంకొకటి అనేవాళ్ళు ఆ దేవతలు నమ్మి వాళ్ళకి మంత్రాలు ఉంటాయి. ఆ దేవతలను ఎక్కువ పఠిస్తే వాళ్ళకి ఆ పరమైన పనులు త్వరగా జరిగే అవకాశం ఉంటుంది. అందుకోసం నవశక్తి దేవతలు ఉంటారు. శక్తి మీ ఒంట్లోకి, మీ మనసులోకి ఎప్పుడూ ఉండాలి. అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా మీకుంటుంది. ఒకే చాట ఇలా దొరకటం మన అదృష్టం. మన పెద్దమ్మ తల్లి టెంపుల్ హైదరాబాద్లో వీరు ఉంటారు. మీరు కుదిరినప్పుడు అటు వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోండి, మీకు శుభం కలుగుతుంది. దేవుణ్ణి డబ్బు కాదు, మంచి ధైర్యాన్ని ప్రసాదించమని కోరుకోండి.